ఏపీ అభివృద్ధి కోసం కూటమి అభ్యర్థులను గెలిపించాలని సినీ నటుడు సప్తగిరి ఓటర్లను కోరారు. కసింకోట మండలంలో టీడీపీ జనసేన తరపున ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. మే 13 ఏ గుర్తుపైన ఓటేస్తున్నారు మీరు? ఒక్కసారి ఆగండి, గాజు గుర్తుపైన వేయండి. ఒక్క విషయం బాగా ఆలోచించుకోండి. ఎప్పుడైనా సరే కొత్త వాడిని అసెంబ్లీకి పంపించారు అనుకోండి, పవన్ కళ్యాణ్ గారిని మీరు గానా అసెంబ్లీకి పంపిస్తే కొత్తగా ఆలోచిస్తారు. ప్రజలంటే ప్రేమ పిచ్చి ఆయనకి. ఒక్కో సినిమాకి 100 కోట్ల రూపాయలు రెమ్యునరేషన్ తీసుకున్నా వాటన్నిటినీ కాదని చెప్పి ప్రజలకు ఏదో సేవ చేయాలని ఒక కసి, ఒక పట్టుదలతో ఈ రోజు మీకోసం రోడ్లు వెంబడి రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతూ మీ బాగు కోసం ఆలోచిస్తున్నారు. కోట్ల రూపాయలున్నా ఆయన మీకోసం తిరుగుతున్నారు. నిజమా కాదా? అవసరం ఉందా ఆయనకి? ఈ రోజు అన్ని కోట్ల రూపాయలు కూడా మీకోసం తిరగాల్సిన అవసరం ఉందా? కానీ పేద ప్రజలకు ఏదో చేయాలనే ఒక ఆకాంక్ష, ఒక కోరిక, ఆ కోరిక 100% నెరవేరాలి అంటే పవన్ కళ్యాణ్ గారిని అండ్ మన కొనతాల రామకృష్ణ గారిని మనము భారీ మెజార్టీతో అసెంబ్లీకి పంపాలి. కరెక్టేనా? ఆ స్థానం ద్వారా మీ అందరికి ఎంతో మంచి జరిగిపోతుంది. దాని వెంట మనం అందరూ ఉన్నాం. జై కొనతాల రామకృష్ణ అన్న, జై పవర్ స్టార్. పవన్ కళ్యాణ్ ఉద్దేశించి మాజీ మంత్రి వైకాపా నేత ముద్రగడ చేసిన వ్యాఖ్యలను ఆయన కుమార్తె క్రాంతి ఖండించారు. పిఠాపురంలో పవన్ విజయం కోసం కృషి చేస్తారని ప్రకటించారు. అందరికీ నమస్కారం. నేను క్రాంతి బార్లపూడి, ముద్రగడ పద్మనాభం గారి అమ్మాయిని. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారిని ఓడించడానికి వైసీపీ నాయకులు ఎన్ని చేయాలో అని చేస్తున్నారు. ముఖ్యంగా నిన్న మా నాన్నగారు ఒక బాధాకరమైన ఛాలెంజ్ చేశారు. పవన్ కళ్యాణ్ గారిని ఓడించి పిఠాపురం నుండి తరిమేయకపోతే ఆయన పేరు ముద్రగడ పద్మనాభం రెడ్డిగా మార్చుకుంటారట. ఈ కాన్సెప్ట్ ఏంటో నాకు అసలు అర్థం కాలేదు. ఆయన ప్రకటన ముద్రగడ అభిమానులకు సైతం నచ్చలేదు. వంగా గీత గారిని గెలిపించడానికి కష్టపడవచ్చు, కానీ పవన్ కళ్యాణ్ గారిని మరియు ఆయన అభిమానుల్ని కించపరిచేలా కామెంట్స్ ఉండకూడదు. మా నాన్నగారిని కేవలం పవన్ కళ్యాణ్ గారిని తిట్టడం కోసమే జగన్మోహన్ రెడ్డి గారు వాడుతున్నారు. ఈ ఎన్నికల తర్వాత ఆయనను ఎటు కాకుండా వదిలేయడం పక్కా. ఈ విషయంలో నేను మా నాన్నగారిని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాను. నేను పవన్ కళ్యాణ్ గారి గెలుపు కోసం నా వంతు కృషి నేను చేస్తాను. జగన్ సీఎం అయ్యాక 5 సంక్రాంతి వచ్చాయి, ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారని ప్రశ్నించారు. ఒక్క జాబ్ క్యాలెండర్ అయినా వచ్చిందా అని నిలదీశారు. పూర్తి మద్యపానం నిషేధమన్నారు, ఏమైంది అని విమర్శించారు. అవునా? ఓట్లేసి వెళ్ళిపోయాక మళ్ళీ ఒక్కసారైనా కనిపించారా? రాజోలి ప్రాజెక్ట్ ఏమైంది? జగన్మోహన్ రెడ్డి గారు కట్టానన్నాడు కదా, శంకుస్థాపన చేశారు కదా. రాజశేఖర రెడ్డి గారు ఉంటే ఈ పాటికి పూర్తయిపోవు కదా. అయిందన్నా రాజోలి ప్రాజెక్టు జగన్మోహన్ రెడ్డి గారు కట్టాడా? మీ ఎమ్మెల్యే కొట్లాడి కట్టించాడా? కట్టలేదు. కుందు నది మీద కూడా కడతామన్నారు. తెలుగు గంగ నీళ్లు తీసుకొస్తామన్నారు. 1,00,000 ఎకరాలకు నీళ్లు ఇస్తామన్నారు. వచ్చినాయన్నా? 1 ఎకరాకైనా వచ్చినాయా? నీళ్లు లేకపోగా, సాగు నీళ్లు లేకపోగా కనీసం తాగడానికి కూడా నీళ్లు లేవంటే వీళ్ళకి ఎందుకు వేయాలన్నా ఓట్లు? ఎందుకు వేయాలి వీళ్ళకి ఓట్లు? పోనీ ఇంకోవైపు తెలుగుదేశం పార్టీ ఉంది, పోనీ వాళ్లకు ఓట్లు వేద్దామా అంటే వాళ్ళు మాత్రం ఏం చేశారన్నా? ప్రత్యేక హోదా, మనకు ప్రత్యేక హోదా 10 సంవత్సరాల కింద రావాల్సింది. చంద్రబాబు గారు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇప్పుడు 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. 10 సంవత్సరాలలో ముఖ్యమంత్రి హోదాలలో ఒక్కరైనా ప్రత్యేక హోదా కోసం నిజమైన పోరాటం చేశారన్నా? మరి ప్రత్యేక హోదా ఎప్పుడు రావాలి? ఎట్లా రావాలి? బీజేపీ పార్టీ ఏమో మనకు ప్రత్యేక హోదా ఇవ్వదు, మనకు పోలవరం ప్రాజెక్ట్ ఇవ్వదు, చిన్న ప్రాజెక్టులు పెద్ద ప్రాజెక్టులు కట్టుకోవడానికి డబ్బులు ఇవ్వదు, కడపలో స్టీల్ ఫ్యాక్టరీ చేసుకోవడానికి కూడా బీజేపీ పార్టీ డబ్బులు ఇవ్వదు, కనీసం ఒక రాజధాని కట్టుకోవడానికి కూడా బీజేపీ పార్టీ డబ్బులు ఇవ్వదు. అయినా అదే బీజేపీ పార్టీతో పొత్తులు పెట్టుకున్నాడు చంద్రబాబు గారు. అదే బీజేపీ పార్టీకి తొత్తయ్యాడు జగన్మోహన్ రెడ్డి గారు. పులివెందల పులి అంటారు కదనా, మరి జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీకి మోడీ ముందు పిల్లిలాగా ఎందుకు వ్యవహరిస్తున్నట్టు? స్వప్రయోజనాల కోసం మన ప్రజల ప్రయోజనాలు, మన బిడ్డల భవిష్యత్తును మొత్తం అన్ని తాకట్టు పెట్టారే. మన కనీసం ప్రత్యేక హోదా వస్తే ఒక్కొక్క నియోజకవర్గంలో 50 నుంచి 100 కొత్త పరిశ్రమలు వస్తాయి. ఎంత అభివృద్ధి జరుగుతుంది, మన బిడ్డలకు ఎన్ని ఉద్యోగాలు వచ్చును? జరిగిందా అన్నా? ప్రత్యేక హోదా లేదు కదా, కనీసం ఒక రాజధాని అయినా ఉందా? మనకు ఒక రాజధాని అయినా వచ్చిందన్నా? అందరికీ అన్నీ ఉన్నాయి కదా. బెంగళూరు ఉంది, చెన్నై ఉంది, హైదరాబాద్ ఉన్నాయి. మనకేముందన్నా? చేతిలో చిప్ ఉంది, అవునా? నెత్తి మీద కుచ్చు టోపీ ఉంది, అవునా?
వీళ్ళని ఎందుకు ఓట్లేయాలి, ఎందుకు ఓట్లేయాలి, వీళ్ళని ఎందుకు గెలిపించాలి? ప్రజల పక్షాన ఎప్పుడు నిలబడ్డారు? ప్రజల కోసం ఏం చేశారు? వాళ్ళ స్వప్రయోజనాల కోసం పొత్తులు పెట్టుకుంటున్నారు, బీజేపీతో తొత్తులయ్యారు తప్పితే మన కొరిగిందేమిటి? అందుకే ఒక్కసారి ఆలోచన చేయండి అంటున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు 3,000 కోట్లతో ధర స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తాను, రైతుల కోసం ప్రతి సంవత్సరము పక్కన పెడతానన్నాడు. ఒక్క సంవత్సరమైనా రైతుల కోసం 3,000 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు పక్కన పెట్టారా? 4,000 కోట్ల రూపాయలు పంట నష్టపోతే ప్రతి సంవత్సరము పంటకు నష్టపోయినందుకు పక్కన పెడతానన్నాడు. ఒక్క సంవత్సరమైనా పెట్టాడా? రైతును ఎట్లా చూసుకున్నాడన్నా రాజశేఖర రెడ్డి గారు? మరి ఆయన కొడుకైన జగన్మోహన్ రెడ్డి గారు రైతుల్ని తొక్కేస్తున్నాడు, అప్పుల పాలు చేస్తున్నాడు, పట్టించుకునేవాడే లేడు. ఈరోజు ఆత్మహత్యలు చేసుకుంటున్నారే రైతులు, మద్దతు ధర కూడా లేక. మరి ఇదేనా రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టడం అంటే? జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు? ఇలాగే మైకు పట్టుకొని 5 సంవత్సరాల క్రితము సంక్రాంతి వచ్చినప్పుడల్లా జాబ్ క్యాలెండర్ వస్తుందన్నాడు. వచ్చిందన్నా? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక ఎన్ని సంక్రాంతులు వచ్చాయి? 5. ఎన్ని జాబ్ క్యాలెండర్ వచ్చాయి? 0. మరి ఎందుకు వేయాలన్నా వీళ్ళకు ఓట్లు? రాజశేఖర రెడ్డి గారు మాటిస్తే మాట తప్పని మనిషి. అదే జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి మద్యపాన నిషేధం చేస్తానని చెప్పి మద్యపాన నిషేధం చేయకపోతే కనీసం మిమ్మల్ని వచ్చి ఓట్లు కూడా అడగనన్నాను జగన్మోహన్ రెడ్డి గారు. అయిందా మద్యపాన నిషేధం? మద్యపాన నిషేధం కాలేదు కదా. ఈరోజు సర్కారే, జగన్మోహన్ రెడ్డి గారి సర్కారే మద్యం అమ్ముతుంది. అది కూడా వాళ్ళు ఏం అమ్ముతే అదే తాగాలట. ప్రపంచంలో ఎక్కడా లేనివి ఇక్కడ అమ్ముతున్నారన్నా. భూమట, స్పెషల్ స్టేటస్ అట, 3 క్యాపిటల్ అట, డిఎస్సి అట. ఎక్కడైనా ఉన్నాయా ప్రపంచంలో ఇవి? ఎక్కడా లేవు. వీళ్ళు అమ్మిందే తాగాలి, వీళ్ళు ఎంత కమ్మితే అంతకే కొనాలి. ఎక్కడ పద్ధతి ఇది? ఈ నాసి రకం మందు తాగి మన రాష్ట్రంలో 25% మంది ఎక్కువ చచ్చిపోతున్నారు. గుండె, లివరు, కిడ్నీలు చెడిపోయి. ఎవరు పట్టించుకుంటున్నారన్నా? మన రాష్ట్రంలో ఎక్కడ చూసినా మాఫియాలు జరుగుతున్నాయి. ఓ పక్క ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా, లిక్కర్ మాఫియా. ఇదేది సరిపోలేదన్నట్టు ఎక్కడ చూసినా గంజాయి, లేకపోతే డ్రగ్స్ కంటైనర్లలో వస్తున్నాయి. 1000 కేజీలలో కంటైనర్లలో డ్రగ్స్ వస్తున్నాయి. ఎక్కడికి పోతుంది మన రాష్ట్రం? ఎందుకేయాలి వీళ్ళకు ఓట్లు? ఒకసారి ఆలోచన చేయండి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక 10 సంవత్సరాల ప్రత్యేక హోదా ఇస్తామన్నారు రాహుల్ గాంధీ గారు. ఆ మాట పట్టుకొని వచ్చింది రాజశేఖర రెడ్డి బిడ్డ. మీరు ఆశీర్వదించండి, కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించండి. 10 సంవత్సరాల ప్రత్యేక హోదా తీసుకొస్తుంది రాజశేఖర రెడ్డి బిడ్డ. అన్నా నేను ఎంపీగా మంత్రి బొత్స మాట్లాడిన ఏపీ ల్యాండ్ టైటిలింగ్ వ్యాఖ్యలను జనసేన నేత శివశంకర్ ఘాట్ కౌంటర్. ఆయన ఈరోజు మీడియాతో మాట్లాడుతూ చేయాలి. అసలు 3 దశల్లో ఇది చేయాలి సర్వే. ఈ సర్వేకి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి ఒక లింక్ ఉంది. మీరు అది మర్చిపోతే ఎట్లా? ఈ సర్వే, సమగ్ర సర్వే ద్వారా యాక్చువల్గా నీతి ఆయోగ్ ఏం చెప్పింది మీకు? ల్యాండ్ పర్టికులర్స్ డిజిటలైజేషన్ చేయాలి. IMF కానీ, నీతి ఆయోగ్ కానీ, వరల్డ్ బ్యాంక్ కానీ సలహా ఇచ్చింది. దాని ప్రకారం మోడల్ యాక్ట్ వచ్చింది. ఇక్కడ ఏమైంది అంటే, మీ సర్వే ఎంత లోపభూయిష్టంగా జరుగుతుంది అంటే, ఆంధ్ర రాష్ట్రంలో మొత్తం 17,000 గ్రామాల్లో ఈ రోజుకి 4,000 గ్రామాలకి సర్వే పూర్తయింది. ఎప్పుడు? 2021 నుంచి ఇప్పటి వరకు మీరు మొదలెడితే. ఎందుకు అంత లేట్ అవుతుంది అర్థమవుతుందా మీకు? కొత్త సమస్యలు, ఈ సర్వే వల్ల కొత్త సమస్యలు పుట్టుకొచ్చాయి. మీకు క్షేత్రస్థాయిలో, గ్రామాల్లో, వార్డులో డిజిటల్ మ్యాప్ చేస్తామని, తప్పు లేకుండా సర్వే చేసి తరువాతే రాళ్ళు పాతామని మీరు చెప్పారు. ఇప్పుడేం చేస్తున్నారు? ఎప్పుడైతే ఆ రైతులకి అభ్యంతరము లేని దగ్గర మాత్రమే మీరు రాళ్ళు పాతాలి. అభ్యంతరం ఉన్న దగ్గర మళ్ళీ రీసర్వే చేసి టు ది సాటిస్ఫాక్షన్ ఆఫ్ ది ఫార్మర్, అతను సంతృప్తి చెందాక మాత్రమే మీరు హద్దులు ఫిక్స్ చేయాలి. ఆ పని చేస్తున్నారా? మేఘాల మీద రాళ్ళు, అందులో జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మని రాళ్ళు అన్నీ కూడా పారేస్తున్నారు. ఇంకొకటి, మీరు లోపభూయిష్టమైన సర్వే, భూ యజమానికి సమాచారం లేకుండానే కొలతలు వేస్తున్నారు.
అంటే ఇక్కడ ల్యాండ్ సర్వే బౌండరీస్ యాక్ట్ కింద మీరు 2 సార్లు నోటిఫికేషన్ ఇవ్వాలి. ఇచ్చారా? మీరు లోపభూయిష్టంగా సర్వే చేసి ప్రతిపక్షాల మీద దాడి చేయడం ఏంటి? ఫలితంగా ఏమవుతుంది? గ్రామాల్లో గందరగోళ పరిస్థితులు ఉన్నాయి, తప్పులు దొర్లాయి. కొంతమందికి ఏంటంటే 2 ఎకరాల 30 సెంట్లు ఉంటే 2 ఎకరాలు 20 సెంట్లు వస్తుంది. 10 సెంట్లు ఎక్కడికి వెళ్ళిపోయాయి? కాకెత్తికి వెళ్ళిపోయిందా? వాటికి వివరణ లేదు, అధికారులు ఎవరు సమాధానం చెప్పే స్థితిలో లేరు. అలాగే కొన్ని సందర్భాల్లో 2 సర్వే నెంబర్లు ఉంటే ఒకే నెంబర్లో LPN నెంబర్లో ల్యాండ్ పార్సిల్ నెంబర్స్తో ఇస్తున్నారు. అంటే దాన్ని బార్కోడ్లో మీరు చూసుకోండి అంటున్నారు. ఎకరా భూమి ఉన్నటువంటి పల్లెటూరు వాడికి ఆండ్రాయిడ్ ఫోన్ ఉంటుందా? బార్కోడ్లో చూసుకుంటాడా? ఇది ఒకటి. అలాగే ప్రతి జిల్లా కేంద్రంలో ఫిర్యాదులు ఉన్నాయి, వాటిని మీరు ఏ రోజు పరిష్కరించట్లేదు. అందువల్లే ఈ రోజుకి 13,000 గ్రామాల్లో సర్వే ఇంకా పూర్తి కాలేదు. గతంలో ఏమైందంటే భూ వివాదాలు ఉంటే సర్వేయర్కి ఒక లెటర్ పెడితే, తహసీల్దార్కి లెటర్ పెడితే వాళ్ళు సమస్య పరిష్కరించేవారు. కానీ ఈ నిర్ణయం వల్ల ఏంటంటే కొత్త సమస్యలు తెచ్చుకోవాల్సి వస్తుంది. దీనివల్ల ఏమవుతుంది? సరైనటువంటి లోపభూయిష్టమైనటువంటి ఈ సర్వే వల్ల బంధువుల మధ్య, రైతుల మధ్య కొత్త సమస్యలు వస్తున్నాయి. ఇది మీకు అర్థమవుతుందో లేదో తెలియటం లేదు మీ ప్రభుత్వానికి. గతంలో పట్టాదారు పాస్ పుస్తకాలు బ్యాంకుల్లో పెట్టి, కోఆపరేటివ్ బ్యాంకులో కానీ అగ్రికల్చర్ బ్యాంకుల్లో పెట్టి క్రాప్ లోన్లు కానీ వేరే లోన్లు తెచ్చుకునేవారు. ఇప్పుడు మీ సర్వే వల్ల ఏమవుతుంది అంటే ఈ LPN వల్ల ఏమైనా తేడా ఉంటే బ్యాంకులో రెన్యూల్ చేయట్లా. రైతులకు ఇది కొత్త సమస్య వచ్చి పడింది. ఇది మీకు అర్థమైందా? మీ దృష్టికి వచ్చిందా? రాదు. 1B పత్రాల కోసం రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరగవలసి వస్తుంది ఈరోజు రైతులు. ఇది రైతుల సమస్య. సత్యనారాయణ గారు, మీకు వ్యవసాయ భూములు లేవు అనుకుంటాను, మీకు తెలీదు రైతుల బాధలు. మేము వ్యవసాయదారులం, మాకు రైతుల బాధలు ఏంటి, ల్యాండ్ అంటే ఏమిటి, సర్వే అంటే ఏమిటి, హద్దులు అంటే ఏంటి మాకు బాగా తెలుసు. కాబట్టి మీరు పవన్ కళ్యాణ్ గారిని అంటారు స్క్రిప్ట్ ఇస్తే, మీరు స్క్రిప్ట్ తాడేపల్లి నుంచి స్క్రిప్ట్ని మీ వాట్సాప్లో డౌన్ చేసుకొని మీరు మాట్లాడారు అంతే తప్ప మీకు ఏమాత్రం అవగాహన లేదు. సీనియర్ మంత్రిగా ఉన్నప్పటికీ కూడా మీకు అవగాహన లేదు. అలాగే దీంట్లో ల్యాండ్స్ అంటే కుంటలు ఉంటాయి, చెరువులు ఉంటాయి, అనాధీన భూములు ఉంటాయి, పోరంబోకు ఉంటుంది, గెడ్డ పోరంబోకు ఉంటుంది, బంజర్ ఉంటుంది. ఈ ల్యాండ్స్ పరిస్థితి ఏమిటి? ఇనామ్ ల్యాండ్స్ ఉంటాయి. సర్వే చేసేటప్పుడు ఈ ల్యాండ్స్ పరిస్థితి ఏంటి? దానికి సమాధానం లేదు మీ సర్వేలో. అంటే అన్నిటికంటే మించి ఇంకొక జోక్. అభివృద్ధి సంక్షేమమే నా సంకల్పం. బొత్స ఝాన్సీ లక్ష్మితో కలిసి 43వ వార్డులో ఎన్నికల ప్రచారం నిర్వహించిన శ్రీ కేకే రాజు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విశాఖ ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజు, విశాఖ ఎంపీ అభ్యర్థిని శ్రీమతి బొత్స ఝాన్సీ లక్ష్మితో కలిసి జీవీఎంసీ 43వ వార్డులో వార్డు కార్పొరేటర్ పి ఉషాశ్రీ గారి ఆధ్వర్యంలో ప్రచారం నిర్వహించారు. అక్కయ్యపాలెం, నందిగిరి నగర్, నరేంద్రనగర్, చిక్కుడురాయి బిల్డింగ్, జగన్నాథపురం ప్రాంతాల్లో ఈ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో స్థానిక ప్రజలు ఆయనకు అడుగడుగున హారతులు పట్టి స్వాగతించారు. ఈ సందర్భంగా గత 5 సంవత్సరాల్లో ఈ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూ ఇంటింటికి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కేకే రాజు మాట్లాడుతూ, గత ఎన్నికల్లో నేను స్వల్ప ఓట్లు తేడాతో ఓడిపోయినా గౌరవ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి సహకారంతో విశాఖ ఉత్తర నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని అన్నారు. గతంలో ఏ నాయకుడు కూడా అడిగినట్టు విధంగా నిజాయితీగా చేసామనిపిస్తే, మీ మేలు చేసామనిపిస్తే మమ్మల్ని ఆశీర్వదించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలుపుకునే నిజాయితీగా అడుగుతున్నారు. అంతేకాకుండా ఈరోజు గడిచిన 5 సంవత్సరాలుగా మేము చేసిన మంచిని మేలుని కూడా ప్రజలకు తెలియజేస్తూ, ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతానికి సంబంధించి ఉత్తరాంధ్ర ప్రాంతం విశాఖపట్నం అభివృద్ధి చెందాలంటే అది ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి వల్ల మాత్రమే సాధ్యం. దశాబ్దాలుగా వెనక్కి నెట్టివేయబడ్డ ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధి చెంది విశాఖపట్నం ప్రపంచ పట్టణంలో శిఖరాగ్రం నిలవాలి, విశాఖపట్నం మనం అనుకున్న విధంగా పరిపాలనానికి అభివృద్ధి చెందాలంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే సాధ్యమని ప్రజలందరూ కూడా తెలియజేస్తున్నాం.
ప్రజలందరూ కూడా దాన్ని విశ్వసిస్తున్నారు. తప్పకుండా ఈ రాబో 10 రోజుల కాలం 5 సంవత్సరాలుగా చేసిన మంచిని విద్యా రంగంలో కానీ, వైద్య రంగంలో కానీ, వ్యవసాయ రంగంలో కానీ, పారిశ్రామిక రంగంలో కానీ, మహిళా సాధికారత విషయంలో కానీ, వెనుకబడిన వర్గాల వారు సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా ముందుకు తీసుకెళ్లే విధానాలు కానీ ప్రజలందరికీ కూడా వివరించి ప్రజలను ఓటు అభ్యర్థిస్తున్నాం. తప్పకుండా ఈరోజు విశాఖ నియోజకవర్గంలో ప్రజలు ఆశీస్సులు దీవెనలతో మా నాయకులు, కార్యకర్తలు సహాయ సహకారాలతో మంచి మెజార్టీతో విజయం సాధించి జగన్మోహన్ రెడ్డి గారికి పరిపాలనా రాజ్యానికి ఘన స్వాగతం పలుకుతున్నాం.